సైకిల్ చైన్ తెంచి టాలీవుడ్ హీరోయిజానికి కొత్త దారి వేసిన కథానాయకుడు నాగార్జున. హలో గురు ప్రేమ కోసమే అని పాడుకుంటూ హీరోయిన్ వెంట పడితే ప్రేక్షకులు గంతులేశారు. మమ్మమ్మాస్ అంటూ చొక్క మడతేసి కొడితే థియేటర్లో అభిమానులు పూనకంతో ఊగిపోయారు. క్యాన్సర్ బాధితుడిగా గీతాంజలిలో చూపించిన విషాదానికి సినిమా హాళ్ళు కన్నీళ్లతో తడిచాయి. అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాలకి భక్తి పరవశంలో మునిగిపోయింది. తెలుగు సినీ లోకం ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో వైవిధ్య పాత్రలు సినిమాలు చేస్తూ టాలీవుడ్ కింగ్గా సాగిపోతున్నారు ఆయన. ఇవాళ నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. సుమారు 8 నెలల వయసులో ఉన్నప్పుడే నాగార్జున తెరపై కనిపించారు. ఆ సినిమా ఏదో కాదు, తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కించిన వెలుగు నీడలు. సుడిగుండాలతో బాలనటుడిగా మారారు. 1986లో విక్రమ్తో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత నాగార్జున ప్రయాణం ఏమిటో అందరికీ తెలిసిందే. కుటుంబ కథ చిత్రాలు, యాక్షన్ ఎంటర్టైనర్, మాస్ క్లాస్ ఇలా అన్ని నేపథ్యాలను టచ్ చేసి మెప్పించారు. త్రిమూర్తులు, రావుగారి ఇల్లు, ఘటోత్కచుడు, నిన్నే ప్రేమిస్తా, స్టైల్, తకిట తకిట, దొంగాట, అఖిల్, సైజ్ 0, ప్రేమం సినిమాల్లో అతిథి పాత్రలు పోషించి కనువిందు చేశారు. హిందీ, తమిళ సినిమాల్లో నాగ్ నటించారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో నాగార్జున ఎప్పుడు ముందుంటారు. అలా తన 36 ఏళ్ల కెరియర్లో సుమారు 40 మంది కొత్త దర్శకులను టాలీవుడ్కి పరిచయం చేశారు. ఆ క్రమంలో వచ్చినవే శివ, మాస్, వైల్డ్ డాగ్ తదితర చిత్రాలు. కొత్తవారు దర్శకత్వం వహిస్తే సినిమాకి కొత్తదనం వస్తుంది, నా పాత్రలు కొత్తగా ఉంటాయి, నటనలో వైవిధ్యం కనిపిస్తుంది. గతంలో పోషించిన పాత్రల పేరు మార్చి, దుస్తులు మార్చి ఏదో కొత్తగా చేశాం అని అనిపించుకోవటం నాకు ఇష్టం ఉండదు. అందుకే నూతన దర్శకత్తులతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తుంటా. ఆ క్రమంలో ఎదురు దెబ్బలు తిన్నా విజయాల్ని అందుకున్నా. నేను ఈరోజు ఇంత పెద్ద స్టార్ని అయ్యానంటే కారణం కొత్త దర్శకులు, వారి ఆలోచనల వల్లే అని అంటుంటారు నాగార్జున. ఒకే ఏడాదిలో గ్రీక్ వీళ్ళ స్టార్గా కనిపించడం, దైవత్వం నిండిన జగద్గురు ఆదిశంకరలో రోల్ ప్లే చేయటం, బాయిగా కొత్త లుక్ సెట్ చేయడం, ఆయనకే చెల్లి, ఒక్కడే దేవుడు, డికడిక డుండు, కొత్త కొత్త భాష లడ్డుండ పాటలతో గాయకుడిగాను నాగార్జున మెప్పించారు. కొత్త నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోపై కథ బలం ఉన్న చిన్న సినిమాలను ఆయన నిర్మిస్తుంటారు. ఉయ్యాల జంపాల, నిర్మల కాన్వెంట్, రంగుల రత్నం తదితర చిత్రాలు, అధిపతి, వారసుడు, రాముడొచ్చాడు, సీతారామరాజు, అవోయి చందమామ, కృష్ణార్జున, ఊపిరి, దేవదాస్. మహేష్ బాబుతో నటించేందుకు సిద్ధమే అని నాగ్ సోషల్ మీడియా వేదికగా ఇటీవల తన మనసులో మాట పంచుకున్నారు. దానికి సుమకథ వ్యక్తం చేశారు. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కనున్నదని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. తన కుటుంబంతో కలిసి నాగ్ నటించిన సినిమాలు కలెక్టర్ గారి అబ్బాయి, అగ్నిపుత్రుడు, ఇద్దరే, శ్రీరామదాసు, స్నేహం అంటే ఇదేరా మనం, బంగారాజు, అటు తండ్రి ఇటు తనయులతో కలిసి నటించిన అరుదైన అవకాశం టాలీవుడ్లో నాగార్జునకే దక్కినదని చెప్పుకోవచ్చు. మనంలో అక్కినేని 3 తరాల హీరోలు కనిపించి ప్రేక్షకులకు మంచి అనుభూతి పంచారు. నాగ్ హీరోగా నటించిన తొలి చిత్రం విక్రమ్. తండ్రి కొడుకులతో కలిసి ఆయన నటించిన చిత్రం. ఈ రెండు మే 23నే విడుదలయ్యాయి. అందుకే ఆ తేదీ అంటే తనకెంతో ప్రత్యేకత అంటారు నాగార్జున.
బాస్గా వెండి తెరపైనే కాదు, బిగ్ బాస్ హోస్టుగాను బుల్లితెరపై తనదైన ముద్ర వేశారాయన. వరుసగా 3 సీజన్లను బిగ్ బాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించి తనదైన శైలిలో రక్తి కట్టించారు. ఓటీటీ బిగ్ బాస్లోనూ హోస్టుగా సందడి చేసి త్వరలోనే బిగ్ బాస్ 6తో అలరిస్తున్నారు. గతంలో తాను నిర్మించిన యువ అనే సిరీస్లో మెరిసి ఆకట్టుకున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు అనే కార్యక్రమానికి నాగ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ ఏడాది జనవరిలో బంగారాజుగా ప్రేక్షకుల ముందుకొచ్చి నాగార్జున త్వరలోనే ది గోస్ట్ అనే సినిమాతో రాబోతున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది. నాగ్ కీలక పాత్ర పోషించిన బ్రహ్మాస్త్రం 1 సెప్టెంబర్ 9న రిలీజ్ అవబోతుంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన సినిమా ఇలాంటి మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.